తుప్పల లక్ష్మణ్ గారు, ఒకసారి అంటే ఈ విషయంలో కనుక చూసినట్లయితే స్థానికులకు అక్కడ అంటే సహజ వనరుల మీద హక్కు ఉండడం కానీ, లేకపోతే అక్కడ స్థాపించిన పరిశ్రమల మీద హక్కు ఉండడం కానీ, అందులో ఉద్యోగ కల్పన విషయంలో కానీ కొంత వాళ్ళకి భాగస్వామ్యం ఉండడం అనేది ఒక హెల్దీ విషయం. అయితే ఇక్కడ కేవలం 50%, 75% అయితే 100% అన్నారు ముందు, బట్ దాని క్లారిటీ ఇచ్చి 50-75% అన్నారు. బట్ అంత విధంగా అటు వీళ్ళ కోసం పాటుపడినట్లయితే పరిశ్రమలు రావడానికి ఇబ్బంది పడతాయి. వచ్చిన పరిశ్రమలు కూడా అటువంటి స్కిల్ లేబర్ని వెతుక్కోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కదా. మరి ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఎలాంటి సిచ్యువేషన్ ఇది? పరిశ్రమదారులు పరిశ్రమలు పెట్టాలంటే ముందు ఆ యొక్క స్టేట్ ఎలా ఉన్నది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నది, అక్కడ పెట్టొచ్చునా పెట్టకూడదా, క్లైమేట్ ఎలా ఉంది, ప్రభుత్వం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు పరిశ్రమలు పెడుతున్నారు తప్ప తొందరపడి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం లేదు. కాలం మారిపోయింది, ఒక్కప్పటిలాగా లేదు. అన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చేసి మళ్ళీ పరిశ్రమలో మూసే పరిస్థితి వస్తే నష్టపోయేది అతనే, పెట్టిన అతనే నష్టపోతాడు. అందువల్ల ఆలోచిస్తున్నాడు. దానికి తోడు ఇప్పుడు దిగిన ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి పరిశ్రమల్లో కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో రిజర్వేషన్లు 50% కావచ్చు, 70% కావచ్చు, ఎంతనే కానీ రిజర్వేషన్ అని పెడితే ఏ విధంగా వాళ్ళు ధైర్యం చేస్తారు? సామాజిక పరంగా మనం ఆలోచించినప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి, అది అడగచ్చు. వీలైన మేరకు ఎలిజిబిలిటీ చూసుకొని ఎక్కువ శాతం మంది ఇవ్వాలి. ఒకప్పుడు ఎలా జరిగేదంటే భూసేకరణ జరిగితే భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. అది టెండర్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, చదువుకున్న దాన్ని బట్టి. తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వాలి అని పెట్టేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్యాక్టరీలలో వాళ్ళకి జాబ్స్ వచ్చి పనిచేస్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఒక రిజర్వేషన్ అనే విధానం తీసుకొస్తే మరి రేపు పొద్దున ఎవరైనా సుప్రీంకోర్టు పోతే నిలబడుతుందా? రాజ్యాంగంలో అలా లేదు కదా. రాష్ట్రాల పరిధిలో రిజర్వేషన్ల అంశాలు లేవు కదా. అందువల్ల కేంద్రాల పరిధిలో ఉన్నాయి. ఒక రాష్ట్రంలో అమలు చేస్తే సక్సెస్ ఎలా అవుతుంది? ఒకవేళ అలా చేయగలిగి ఎక్కడ స్థానికులకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలా పరిశ్రమల్లో అన్నప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయగలిగితే, సపోజ్ బీహార్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో పనిచేయాల్సిన అవసరం ఉండదు, బీహార్ లో పనిచేస్తుంటారు. అలాగే హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికో మహారాష్ట్రకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ మేరకు ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అవుతారు. ఒక చోటనే ఇప్పుడు కర్ణాటక ఒకటి డెసిషన్ తీసుకుంటే మరి ఎలా సాధ్యమవుతుంది? ప్రాక్టికల్ గా నేను అనేది రిజర్వేషన్స్ రాకూడదు, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రాకూడదు అంటే అందరూ బతకాలి, జీవించాలి. లోకల్ గా ఒక పరిశ్రమ వస్తున్నప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు వర్కర్స్ ఆశిస్తారు ఇక్కడ మనకు ఉద్యోగం వస్తే మన ఊరి దగ్గరనే వస్తుంది, హాయిగా జాబ్ చేసుకుంటూ తక్కువ జీతం ఇచ్చిన పర్వాలా ఇంట్లో ఉండి మనం పని చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తారు. ఇవాళ కూడా అయితే ఏంటంటే సర్టన్ కండిషన్స్ మీద పర్మిషన్లు ఇస్తే గనక కొంత ప్రయోజనం ఉంటది. కానీ అది చట్ట రూపంలో రిజర్వేషన్ల రూపంలో తీసుకొస్తే ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. చర్చ అయినప్పుడు మళ్ళీ ఏం ఆలోచిస్తారు? సపోజ్ ఒక ఉత్తరప్రదేశ్ ఆయనో, గుజరాత్ ఆయనో కర్ణాటకలో పరిశ్రమ పెట్టాలి, పెడతాడా? ఆలోచిస్తాడు కదా. ఆలోచిస్తాడు. అవును. ఎందుకు నా మనుషులు ఎవరిని పెట్టుకొని ఎవరు లాయల్టీగా ఉండే వాళ్ళని ఉండనీరు, ఎవరెవరితే వాళ్ళు వచ్చేస్తారు. వానికి మనకు అండర్స్టాండింగ్ ఉండదు. రేపొద్దుగా వాడు వచ్చి నేను రిజర్వేషన్ ప్రకారం నేను వచ్చి కూర్చున్నా అని చెప్పి వాడు పని చేయడు. 10 గంటలు పని చేయాల్సి 2 గంటలు 3 గంటలు చేసిన తర్వాత చేయనంటాడు. రిజర్వేషన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతే అపాయింట్మెంట్ సిస్టమ్ వస్తుంది, అన్ని వస్తాయి. దాంట్లో అన్ని వచ్చినప్పుడు అతనికి అనేక రైట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మేనేజ్మెంట్ చెప్పేటువంటి మాట వింటారా? ఇవాళ ఎన్ని చెప్పినా మేనేజ్మెంట్లు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే దానికంటే అదనంగా పనిచేసుకుంటారు, నో డౌట్ పనిచేసుకుంటారు. పని చేసుకునేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు పారిశ్రామికవేత్త యొక్క ఆలోచన విధానము, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉంది, అక్కడైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మనం వెళితే వాళ్ళకి ముందు కప్పాలు కట్టాలని అని చెప్పి ప్రచారం జరిగితే ఆంధ్రప్రదేశ్ కు ఒక ఇండస్ట్రీస్ కూడా రాలే. ఎందుకు రాలే? అదే కారణం.
ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు పెడతాము అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, రిజర్వేషన్లు పెడతారు, రేపొద్దున ఆ పరిశ్రమ పక్కన ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ అందులో దూరిపోతారు. దాన్ని నడపనిస్తారా? అవును, అవును. మేము పని చేయకుండా మాకు జీతం ఏంటారు రేపు. సో చాలా ప్రాక్టికల్ సమస్యలు వస్తాయి. ప్రాక్టికల్ సమస్యలు. అలాగే అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఊరుకుంటాడా? అవును. వాడు బెదిరిస్తాడు కదా. మరి ఇవన్నీ ఆలోచించుకుంటారు కాబట్టి బయట పడరు. కాకపోతే పరిశ్రమలు మెల్లగా మనం చర్చలోకి వచ్చినట్టు ఏంటంటే అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఉన్న పరిశ్రమలు తరలించవచ్చు, లేకపోతే కొత్త పరిశ్రమలు అక్కడ పెట్టకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు. ఓకే. దీనికి తోడు నైపుణ్యం, లక్ష్మణ్ గారు, నైపుణ్యం విషయంలో కూడా నిజానికి ఓకే 100% అంటారు, లేదా 50-75% ఇవన్నీ మాట్లాడుతున్నారు, ప్రవేశపెడతాం అంటారు. తీరా చూస్తే నైపుణ్యం అందించే విధంగా పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ స్కిల్స్ ఉన్న వాళ్ళను పంపించే పరిస్థితి. ఇప్పుడు స్కిల్ అనేది అది వాళ్ళు ఇంతకుముందు ఫ్యాక్టరీలలో పరిశ్రమల్లో పనిచేసి అనుభవం ఉన్నటువంటి వాళ్ళను తెచ్చుకుంటే వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రిజర్వేషన్లకు వెళ్ళిపోయి ఆ లోకల్ వాళ్ళని తీసుకుని వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్, వాళ్ళకి ఆ నాలెడ్జే ఉండదు, అనుభవము ఉండదు. అంటే కూర్చోబెట్టుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఒక 50% అనుకున్నాం, 50% లో ఎవడో బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచో నైపుణ్యం ఒకడు వస్తాడు అనుకో, వానికి ఇద్దరు సహాయకులు లోకల్ వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు పని చేయడం మనకు తెలీదు, వీడు చేస్తాడా? చేయలేడు కదా. వాళ్ళ మీద డిపెండ్ కావాలి కదా, వాళ్ళు పని చేయాలి కదా, వాళ్ళకి ఎప్పుడు నేర్పియాలా, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఇవన్నీ వస్తాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అట్లా రిజర్వేషన్ పెడితే. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా చూడు, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఇంకో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేటప్పుడు వాళ్ళ రాష్ట్రం యొక్క వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది పెట్టుకుంటారు. ఆ బలం ఉండాలి స్థానిక, మనకు లేకపోతే ఇబ్బంది పడతాము అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది ఎర్రగుంటలో, నేను ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాను, జర్నలిస్ట్, కడప జిల్లాలో. ఒక తమిళియన్ ను అక్కడ ఎండిగా వేశారు. దానికి వాడు ఏం చేసిండు, మొత్తం తమిళనాడులోకి సంబంధించినటువంటి వాని బంధువులు, చుట్టాలు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అందరిని తీసుకొచ్చి ఆల్ కీ పోస్ట్ లో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు లోకల్ గా ఉండే వాళ్ళకి వర్కర్స్ వాళ్ళ చిన్న చిన్న జాబులు లోకల్ వాళ్ళకి కూడా నేను చెప్పాను కదా, ఈ భూములు కోల్పోయిన ఇవ్వాలంటే అందరికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైపోయింది, వాళ్ళు వచ్చిన వాళ్ళు డామినేట్ చేస్తూ వీళ్ళని పంట చాకరీ చేయించారు వీళ్ళతో. మళ్ళీ దాని వలన పరిణామాలు ఏమైపోయాయి, ధర్నాలు, ఆందోళనలు, గొడవలు చేశారు చాలా కాలం. ప్రొడక్షన్ తగ్గింది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక రకంగా రిజర్వేషన్ ఉంటే మొత్తం అందరినీ డంప్ చేయలేరు, తీసుకొచ్చి స్థానికులు కూడా కొంత అవకాశం వస్తుంది. దాని ఆలోచన కరెక్ట్ అయితే కనుక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, చట్టబద్ధత చేయకుండా కండిషన్స్ పెట్టి చేపించుకోవచ్చు. వెంకటస్వామి గారు ఈ విషయంలో ఏమంటారో ఒకసారి వారిని కూడా అడుగుతాను. వెంకటస్వామి గారు, అయితే ఇక్కడ స్థానికులకు గనక ఉద్యోగాలు ఇవ్వకపోతే, వినబడుతుందా? వినబడుతుంది. అయితే స్థానికులకు గనక ఉద్యోగాలు ఇవ్వకపోతే 10,000 నుంచి 25,000 రూపాయలు ఫైన్, రోజుకు 100 రూపాయలు మళ్ళీ ఆ ఉద్యోగి పేరు మీద. సో ఆల్రెడీ రూల్స్ ఇలా ఫ్రేమ్ చేయడం వల్ల మళ్ళీ అటు పరిశ్రమల నుంచి వ్యతిరేకత వచ్చాక ఇందాక వారు అన్నట్లుగా ట్విట్టర్ పోస్టు మళ్ళీ వెనక్కి తీసుకోవడం, సో ఒక క్లమ్జీ కన్ఫ్యూజ్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఈ బిల్లు తయారు చేసినట్టుగా ప్రొజెక్ట్ అయింది. ఒకటేసారి ప్రొజెక్ట్ అవ్వడమే అట్లా అయింది. దీనికి ఇలా కొత్తగా ఈ రిజర్వేషన్ అనేది ఇష్యూ అవుతుంది, కానీ బేసికల్ గానే పరిశ్రమలకు సామాజిక బాధ్యత పేరుతోటి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ పెడితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కారణంగా ఆ గ్రామాలు లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు దీనికి సంబంధించి చాలా బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ సార్ అన్నట్టుగా కండిషన్స్ పెడితే బాగుంది. ఆ కండిషన్స్ ఎవరు ఫాలో కావటం లేదు కాబట్టి ఇది ఒక చట్టబద్ధత చేయడం వల్ల దీనికి శాంటిటీ పెరుగుతుందని నా ఉద్దేశం. వారు అన్నట్టుగా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ పొలిటిసైజేషన్ అనేటటువంటి ఉంటది. అది కాకుండా ఫేర్ గా జరిగితే ఇట్ విల్ బి ఎ వెరీ నైస్ డిసిషన్. అది స్థానికునికి హక్కు అనేటువంటిది మనం 100% ఇవ్వాల్సిందే. దాంట్లో పెద్దగా శశభిషాలు ఉండాల్సిన అక్కర్లేదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి నియమాలు ఎవరైతున్నాయో కండిషన్స్ మామూలుగా వాలంటరీగా ఫాలో అవ్వాల్సినటువంటి కండిషన్స్ ఎవరికి కూడా ఇలా పరిశ్రమలు పాటించడం లేదు. పరిశ్రమల యాజమాన్యం యొక్క దృక్పథం దోపిడీ దృక్పథం ఉన్నది, అది సామాజిక దృక్పథం లేనే లేదు.
అంటే చీటింగ్ దృక్పథం ఉన్నది. సో దీంట్లో భాగంగా వాళ్ళకు తప్పించుకోకుండా ఉండాలంటే చట్టబద్ధతనే కరెక్ట్ అనేటువంటిది నా ఉద్దేశం. సో నైపుణ్యాల విషయంలో మీరు ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు? నైపుణ్యం విషయం నేను చెప్పాను కదండి, నైపుణ్యం విషయంలో కూడా కొంత దోకా జరుగుతుంది. అయితే నైపుణ్యాన్ని డెవలప్ చేసి అట్లా నైపుణ్యం ఉన్న వాళ్ళని పంపించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. దాంట్లో నైపుణ్యం విషయంలో ఏం కాంప్రమైజ్ కావాల్సిన అక్కర్లేదు, దానికి కొంత వెసులుబాటు ఇస్తే సరిపోతుంది. సో ముఖ్యంగా అంటే నైపుణ్యం అయినటువంటి లోకల్ దొరికేంత వరకు నాన్ లోకల్ పెట్టుకునేటువంటి ఒక వెసులుబాటు ఆ పరిశ్రమలకు ఇవ్వడం అనేటువంటి సమంజసం. సో అంటే ముఖ్యంగా మనం ఇక్కడ అంటే ఒక రకంగా ఉంది, బట్ ఇప్పుడు కర్ణాటక లాంటి ప్రదేశంలో అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్ లో కూడా కర్ణాటక వాళ్ళు వేరే కాడ పనిచేస్తున్నారు, వేరే వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారు, మన దగ్గర కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు. ఇదంతా కూడా ఒకటే సార్. కానీ ఎవడైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడో ఇలా హెచ్సి ఉన్నది సార్, గవర్నమెంట్ దే. కానీ ఇంతమంది హైదరాబాద్ లో ఎవడు చదువుకోనట్టుగా హైదరాబాద్ లోనికి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో బయట ఎన్ని ఉద్యోగాలు, అదొక డిఫరెంట్ చర్చ. బట్ ఈ విషయంలో మాత్రం నేను కర్ణాటక ప్రభుత్వాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూనే వాళ్ళకు కొన్ని సలహాలు ఏంటంటే ఈ వెసులుబాటు అనేటువంటిది ఇవ్వడము నైపుణ్యం కోసం అనేటువంటిది, ఈ తర్వాత ఈ చట్టబద్ధత ఉండడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.